20 కేజీల ఒక పెద్ద వాటర్ మిలన్లో 96% నీరు బరువు ఉంటుంది. కొన్ని నీళ్లు ఆవిరి కావడంతో దాని బరువులో 95% మేరకు మాత్రమే నీరు ఉన్నది. అయితే క్షీణించిన తర్వాత వాటర్ మిలన్ బరువు ఎంత అన్నాడు. సో సో 20 కేజీల పెద్ద వాటర్ మిలన్లో 96% నీరు ఉంది. 96% నీరు ఉంది. మరి 4% అనేది గుజ్జు ఉంది. అదేవిధంగా కొంత నీరు ఆవిరైపోయిన తర్వాత వాటర్ శాతం ఎంత అయింది? 95% ఉంది. మరి గుజ్జు ఎంత అవుతుంది? 5% అవుతుంది. అంటే వాటర్ ఆవిరైపోయిన తర్వాత గుజ్జు గుజ్జు వాటర్ మాత్రమే ఆవిరైపోయింది, గుజ్జు మారదు కాబట్టి గుజ్జు అనేది సమానంగా ఉంటుంది. అంటే 20 కేజీలో 4% గుజ్జు 4% గుజ్జు అనేది నీరు ఆవిరైపోయిన తర్వాత వాటర్ మిలాను బరువులో 5% గుజ్జుకు సమానంగా ఉంటుంది. అప్పుడు మనకి నీకు బరువు వాటర్ మిలాన్ క్షీణించిన తర్వాత వాటర్ మిలాన్ బరువు కావాలంటే బరువు ఈజ్ ఈక్వల్ టు 20 × 4/5 అవుతుంది. అంటే 5 1 5 4 4 16. క్షీణించిన తర్వాత వాటర్ మిలాన్ బరువు ఎంత అంటే 16 కేజీలు. ఓకే, ఇది పండ్లలో 68% నీరు, ఎండించిన పండ్లలో 20% నీరు ఉంటుంది. 100 కేజీల తాజా పండ్ల నుంచి ఎంత ఎండించిన పండ్లు లభ్యమవుతాయి? ఓకే, అయితే ఇప్పుడు తాజా పండ్లలో 68% నీరు, 68% నీరు ఉంది. అంటే గుజ్జు ఎంత ఉంటుంది? 32% ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఎండించిన పండ్లలో 20% నీరు ఉంటుంది. అంటే ఎండించిన పండ్లలో 20% నీరు ఉంటే మరి గుజ్జు ఎంత? 80% ఉంటుంది. అయితే గుజ్జు అనేది రెండింటిలో కూడా సమానం అవుతుంది. చూడండి, తాజా పండ్లో 68% నీరు ఉంటే 32% గుజ్జు ఉంటుంది. అయితే ఆ పండ్లను ఎండించిన తర్వాత అందులో 20% నీరు ఉంటే గుజ్జు అనేది 80% ఉంటుంది. అంటే గుజ్జు ఎటువంటి పరిస్థితుల్లో మారదు. అంటే గుజ్జు అనేది సమానము. సో ఇప్పుడు 100 కేజీల తాజా పండ్లలో గుజ్జు అనేది ఎంత? 32%. ఈ 32% అనేది ఎండించిన పండ్లలో 80% గుజ్జుకు సమానము. ఓకే, ఇప్పుడు నీకు ఎండించిన పండ్లు కావాలంటే 100 × 32% డివైడెడ్ బై 80%. పర్సంటేజ్ క్యాన్సిల్, 0కి క్యాన్సిల్, 8 1 8 4 4 × 10 ఎంత? 40. సో క్లియర్లీ ఆన్సర్ ఎంత అవుతుందండి? 40. అంటే ఎండించిన పండ్లు ఎంత? 40. ఎండించిన పండ్లు ఎంత అండి? 40. 20 లీటర్లలో పాలు నీరు మిశ్రమంలో పాలు నీరు 2:3 నిష్పత్తిలో కలవు. ఎంత నీటిని అదనంగా కలిపినా దానిలో పాలు నీరులు 1:2 నిష్పత్తిలో కలవు అన్నాడు. అంటే 40 లీటర్ల మిశ్రమంలో 2:3 నిష్పత్తిలో పాలు నీరు కలవు. ఇవి పాలు, ఇవి నీరు కలవు. అయితే ఎంత నీటిని అదనంగా కలిపాం? నీరుని మాత్రమే కలుపుతున్నాము అంటే పాలు స్థిరంగా ఉంటాయి. అంటే పాలు అనేవి సమానము. పాలు అనేవి ఏమవుతాయండి? పాలు సమానం, రైట్? పాలు సమానము కాబట్టి ఇప్పుడు పాలు ఎంత అవుతుంది? 40 లీటర్స్లో పాలు అంటే 2 + 3 5 2/5 × 40 లీటర్స్లో 2/5 × 40 లీటర్స్లో అనేవి దేనికి సమానము? నీటిని కలిపిన మిశ్రమం అంటే టోటల్ ద్రవములో పాలు ఎంత అవుతుంది? 1:2. పాలు ఎంత అండి? 1:2. పాలు ఎంత అవుతుంది? 1:2 నిష్పత్తిలో ఉంది కాబట్టి పాలు నీరు 1/1 + 2 ఎంత? 3కి సమానము. ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుంది? 5 1 5 8 40. అంటే ఎంత? 8 16 = 1/3 × ద్రవం. మనకి ద్రవం కావాలంటే ఎంత అవుతుందండి? ద్రవం ఎంత అవుతుందండి? 16 3 48. సో టోటల్ ద్రవం అనేది 48. 40 లీటర్లు కాస్త ఎంత అయింది? 48 అయ్యింది. అంటే ఎన్ని నీళ్ళు కలిపినట్టుగా అండి? -40 చేస్తే 8 అయినట్టుగా. అంటే ఎంత నీరుని కలిపిన? 8 లీటర్స్.
పెన్న ధర 20% తగ్గింది. దానివలన 100 రూపాయలకు 10 పెన్నులు అదనంగా కొనవచ్చును. అయినా పెన్న యొక్క ధర ఎంత అన్నాడు. సో 20% పెన్న ధర 20% తగ్గడం వలన 10 పెన్నులు అదనంగా కొనవచ్చును అన్నాడు. అంటే 10 పెన్నులు అదనంగా కొన్నాడు. 10 పెన్నులు అదనంగా కొన్నాడు. మరి 100% ఎంత అవుతుంది? 20% 10 అయింది అంటే 20లో సగం 10 అయితే 100%లో సగం ఎంత అవుతుంది? 50. సో మొత్తం పెన్నులు ఏంటండి? 50. అయితే 100 రూపాయలకి 50 పెన్నులు కొంటే 50 రూపాయలకు కొంటే ఒక పెన్ను ఖరీదు ఎంత అవుతుంది? 50 పెన్నులు. ఒక పెన్ను ఎంత అవుతుంది? పెన్ను ఖరీదు ఎంత అవుతుందంటే 100/50. 100/50 అంటే 2 రూపీస్. 2 రూపీస్. వస్తువు ధరను 10% తగ్గించడం వలన అమ్మకము అయిన వస్తువు సంఖ్యలో 30% వృద్ధి కనిపించింది. ఆదాయంలో మొత్తం మీద ఎంత శాతం ప్రభావం ఉంది? అంటే వస్తువు ధర 10% తగ్గడింది అంటే ఎంత? 90%. 90% ఇంటూ వస్తువు సంఖ్యలో 30% వృద్ధి అంటే ఎంత? 130% ఇంటూ 100 అంత శాతం ప్రభావము చూపించినట్లక్క. సో 100కి 100 పోతుంది. ఇక్కడ 2 సున్నాలు ఈ 2 సున్నాలు పోతే 13 9 ఎంత అవుతుంది? 117%. 117 అంటే ఎంత? 17% వృద్ధి చెందింది. ఓకే. ఒక ఫ్యాక్టరీలో ఉత్పత్తైన చొక్కాల్లో 15% పాడైనవి. మిగిలిన వాటిలో 20% దేశంలో అమ్ముతున్నారు. మిగిలిన 8,840 చొక్కాలను వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయినా ఆ ఫ్యాక్టరీలో ఉత్పత్తైన మొత్తం చొక్కాల సంఖ్య ఎంత అన్నాడు. ఒక ఫ్యాక్టరీలో ఉత్పత్తైన చొక్కాల సంఖ్య X అనుకుంటే అందులో మిగిలిన వాటిలో అన్నాడు. చాలా ఇంపార్టెంట్. మిగిలిన వాటిలో అనేది చాలా ఇంపార్టెంట్ ఆ క్వశ్చన్. సో మిగిలిన వాటిలో అంటే ఎంత అవుతుంది? 15 పాడైపోయినాయి అంటే మిగిలినవి ఎన్ని ఉన్నాయండి? 85 ఉంటాయి. ఓకే. 85 అంటే 85% అంటే 85/100 ఇంటూ మిగిలిన వాటిలో అంటే ఎంత? 20% అంటే ఎంత? 80. మిగిలిన ఎన్ని మిగిలాయి? 80 మిగిలాయి. 80 మిగిలాయి. ఈ 8,840. ఓకే. క్లియర్గా. మరి ఇప్పుడు నీకు అర్థమవుతుంది. ఇక్కడ 0కి 0 పోతుంది. 2 4ల 2 5ల. ఓకే. 4 1ల 4 25ల. సో 5 1ల 5 17ల. ఓకే. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? X ఇంటూ 17/25 ఈక్వల్ టు ఎంత? 8,840. ఓకే. ఇప్పుడు X ఈక్వల్ టు ఎంత అవుతుంది? X ఈక్వల్ టు 8,840 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? ఇంటూ 25/17 ఇంటూ 17 1ల 17 5 85 అంటే ఇంకా 3 34 అంటే 17 2s 34 20 520 ఇంటూ 25 520 ఇంటూ 25 ఎంత అవుతుంది? 2 50 25 125 25 30 130 13,000 ఆన్సర్. చతురస్రం యొక్క ప్రతి భుజం 22% పెంచినచో దాని వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది అన్నాడు. సో అంటే XY/100 ఇది ఫార్ములా. సో ప్రతి భుజం అన్నాడంటే దీర్ఘచతురస్రం ప్రతి భుజం అంటే పొడవు వెడల్పు అనుకుంటే 22 వెడల్పు 22 ఇదేమంటే 22 ప్లస్ 22 ఇంటూ 22/100. క్లియరా? అప్పుడు ఏమవుతుంది? 22 44 ప్లస్ 22 ఎంత అవుతుంది? 444/100 అంటే ఇప్పుడు 44 ప్లస్
100 అంటే 2 సున్నాల కింద ఉన్నాయి కాబట్టి 2 సంఖ్యల ముందు పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఎంత అవుతుంది? 80. సో ఎంత అవుతుంది? 48.44 ఆన్సర్. రైట్. చతురస్రం యొక్క భుజాన్ని 30% పెంచినా దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత అన్నాడు. సో ప్రతి భుజం 30% పెంచాడు. x + y + xy/100. ప్రతి భుజం ఎంత అన్నాడు? 30% అంటే 30 + 30 30 + 30 మళ్ళీ 30 × 30/100. 30 ఎంత? 60 ప్లస్ 0 ఈ 2 సున్నాలు 2 సున్నా పోతే 3 × 9 ఎంత అవుతుంది? 69% పెరిగింది. 30% అన్నాడు. 30% పెంచాడు అంటే 130 అయినట్టుగా. వైశాల్యం అన్నాడు కాబట్టి స్క్వేరు, చతురస్రం కాబట్టి స్క్వేర్ వైశాల్యం అంటే స్క్వేరు గుర్తుపెట్టుకుంటావు. ఒక 0 తీస్తావు, స్క్వేర్ చేస్తావు. 13 169 అంటే అంత 69% పెరిగింది. క్లియరా?